నా దగ్గర ఎవిడెన్స్ తో కూడా సోమల నుండి ట్రాక్టర్లు పంపించారు ట్రిప్పింగ్ చేయడానికి. ఆ నంబర్ కూడా ఫోటోలు తీసి కూడా మా సార్ వాళ్ళు కూడా పెట్టినాం మేము. ఇది కానీ అబద్ధం అయితే నేను దేనికైనా రెడీ. బండి నంబర్ తో కూడా ఉంది మా దగ్గర. ఎక్కడ ట్రిప్పింగ్ రోడ్లో దించాలనేసి ట్రాక్టర్లు పంపించారు. పేరు కూడా చెప్తున్నారు, ఎవరు పంపించినారు అని పేరు కూడా చెప్తున్నారు. అది ఎటు తిరిగి మళ్ళా నేనేనా అవలగానైనా ఒక బాధ. జరిగిన సంఘటన ఏంటండి? వాళ్ళ బాధ్యతులా నిందితులా? జగన్మోహన్ రెడ్డికి డిఫరెన్స్ ఏమైనా తెలుస్తుందా? అసలు నువ్వు చదువుకుని సచ్చావా? నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. నేను 10th పాస్ అయినప్పుడు మా నాన్న అసలు నమ్మలేడు. ఫుల్ షాక్ లో ఉండే. నేను ఆయన దాకెందుకురా, నేనే షాక్ అయినా. గాలికి పోయే కప్ప తగిలించుకోవడం. నా పరిస్థితి ఏమిటో నాకే అర్థం కావడం లేదు. మిమ్మల్ని నాతో పాటు రమ్మని చెప్పి నేను చెప్పలేను. నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను. నీ గతం ఎవరికి కావాలి? విజయవాడ జైలు నుంచి వల్లభనేని వంశీ విడుదలయ్యారు. రామదాస్, నీకు బెయిల్ వచ్చింది, నేను విడుదల చేస్తున్నాం. వస్తానకూడదు, వెళతాననాలి. 138 రోజులుగా పలు కేసుల్లో జైల్లో ఉన్న వంశీ ఇవాళ విడుదలయ్యారు. అయ్యా లోపలంతా అంతా సవ్యంగానే జరిగింది. వంశీపై నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్ లభించింది. బెయిల్ రావడంతో జైలు నుంచి వంశీ విడుదలయ్యారు. కక్షపూరితంగా కేసులు పెట్టి ప్రభుత్వం వంశీని వేధించింది అన్నారు పేర్ని నాని. పొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 10 ఏళ్ల క్రితం జరిగిన అంశాలపై కేసులు పెట్టారని, వంశీకి ఏడాదిలోనే సానుభూతి వచ్చేలా చేశారన్నారు పేర్ని నాని. సన్నాసిని చంద్రబాబు డబుల్ సన్నాసి, నేను చేసిన తప్పే ఎదవ, చంద్రబాబు డబుల్ ఎదవ, అవునా కాదా? మీరు మాట్లాడితే లోకేష్ అని పాడండి, వాడిని పప్పనండి. లోకేష్ అంటే ఎవడో అనుకుంటా నేను మా ఊళ్ళో పప్పనండి. వంశీ ఎక్కడికి వెళ్ళడు, గన్నవరం రాజకీయాల్లోనే ఉంటాడన్నారు పేర్ని నాని. నేనంటే నీకు అంత ప్రేమరా? నువ్వంటే నాకు ప్రేమ ఏంట్రా? నువ్వేనా పెద్ద ఫిగరవా? నువ్వు ఇరుక్కోవడంతో పాటు నన్ను కూడా ఎక్కడ ఇరికించేస్తావేమో అనరా? 5 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం, 14 ఏళ్ల క్రితం ఏదో సంఘటన జరిగిందని ఎవడో ఇవాళ కేసు పెడతాడంట. అదే మ్యాజిక్. జగన్ గారు దైవాంశ సంభూతుడుగా మనం చెప్పాలి. జగదాంబ చౌదరి గారు అంటే దైవాంశ సంభూతుడు. అయితే వెళ్ళి, ఎందుకంటే ఆ భగవంతుడి అనుగ్రహంతో కూడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. అందర పాలిట దైవముగా జగనన్న నిలిచారు, పేదల పాలిట పెన్నిదిగా మనకు తోడువయ్యారు. పాదయాత్ర చేసెను, ప్రజల మేలు కోరెను, జగనన్న ఆరోగ్యశ్రీ అమలు చేసెను. నీకు హాస్య గ్రంథులు లేవా? ఉన్నాయండి. అయితే నవ్వు. వద్దులే, దరిద్రంగా ఉంది. ముసలాముడక వారికి పెన్షన్లు పెంచేను, నాకు ఈ టార్చర్ ఏంట్రా? వడ్డీ లేని రుణాలను ఈ మహిళలకి ఇచ్చాను. వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకుతాడు. అటువంటి మన ముఖ్యమంత్రి మళ్ళీ రావాలి. ఏంటి బాబన్నా ఇంకోసారి? అటువంటి మన ముఖ్యమంత్రి మళ్ళీ రావాలి. ఒట్టకాయ వస్తుందండి, ఎన్ని మాట్లాడాలని నమ్మకన్నాను. జగనన్న మనకు అండగా ఉంటే ఎన్నో వస్తాయి. మీకు తెలియదే పిచ్చమొహాలారా, మిమ్మల్ని అందరినీ వాడేస్తున్నాడు. జగనన్న పాలన మళ్ళీ రావాలి. ఎందుకు అడుగు తింటానికా? జగనన్న ఆలన మనకు తోడు రావాలి. జై జగన్మోహన్ రెడ్డి గారికి. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. వైసీపీలో తెలివైన వాళ్ళు ఎవరైనా ఉంటే మామూలుగా ఏమైనా డిబేట్ రమ్మంటే వస్తాం, కానీ తెలివైన వాళ్ళు రమ్మంటే మాత్రం అంత వాళ్ళు ఎవరు లేరు మా దగ్గర. మేము మిమ్మల్ని ఎరుపుకులు చేయటం లేదు, మీరే ఎర్రిపుకులు. హయాంలో ఎలా చేసాం మనం పాలన? తప్పు చేయబట్టే కదా మేము 11 సీట్లకు వచ్చాం. అరే గన్ను, ఎవడు నన్ను వేయటం లేదని ఏదో రోజు నువ్వే నన్ను వేసేటట్టున్నావా? ఖచ్చితంగా నిన్నేసి నన్ను నేను వేసుకుంటా.
తప్పు చేయబట్టే కదా మేము 11 సీట్లకు వచ్చాం. మ్యాటర్ తెలీదు కవలేసుకుని వచ్చే కొడాలి నాని చంద్రబాబు నాయుడు గారి దెబ్బకి, రెడ్ బుక్ దెబ్బకి, లోకేష్ దెబ్బకి నీ అవ్వ నువ్వు అన్ని మూసి కూర్చోలేవా? భయంగా ఉందిరా, నిద్ర పట్టట్లా. అనేకమైన కేసులు ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే ఆ కేసులు ఆయన చుట్టుముడతాయి అనేటువంటి ఉద్దేశంతో భయపడి అమెరికా పారిపోతున్నాడు. ఇది ముఖేష్ కథ. నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమలని. ఎర్రిపుక గుట్కా కాస్త తక్కువ తినరా, లవడా క్యాన్సర్ వస్తుంది. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. ఖైనీ, పాన్, గుట్కా, పాన్ మసాలా ఇవన్నీ ప్రాణాంతకం. ఎవరైనా నాయకుడు కాగలుగుతాడు. అయితే 2 గుణాలు ఉండాలి. ఒకటి ప్రజలకు అందుబాటులో ఉండడం, రెండవది చిక్కటి చిరునవ్వుతో పలకరింపు. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు